అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగినటువంటి దారుణమైనటువంటి హత్య కేసులో ఇప్పుడు సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు ఉలికిపడేటువంటి ఘటన ఇది. ఒక వ్యక్తి పోక్సో కేసు పైన అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తన పైన కేసు పెట్టారనేటువంటి ఆ యొక్క దుర్బుద్ధితో కేసు పెట్టారనేటువంటి ఆ పగ ప్రతీకారంతో కట్టుకున్న భార్య పిల్లలతో పాటు కేసు పెట్టినటువంటి ఆ మహిళా తల్లిని అదేవిధంగా నానమ్మని దారుణంగా ఒకే రోజు 6గురిని రాత్రికి రాత్రే చంపేసినటువంటి ఘటన ఇప్పుడు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈ ఘోరానికి సంబంధించినటువంటి ఒక కీలక సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు బయటకు రావడం జరిగింది. చాలా దారుణమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క హత్యాకాండకు ముందు ఆ యొక్క ఎవరైతే పోక్సో కేసు ఇతని మీద పడిందో ఏ బాలిక చేత ఒక బాలికను హింసిస్తూ ఆమెని చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నాడనేటువంటి కారణం చేత అతని పైన పోక్సో కేసు అయితే ఏదైతే ఒక బాలిక గురించి అయిందో ఆ బాలికని ఈ దుర్మార్గుడు తనని జుట్టు పట్టుకొని లాక్కుంటూ వెళుతూ దారుణాతి దారుణంగా ఆమెను హింసించి చంపేసినటువంటి ఘటనకు ముందు సీసీ ఫుటేజ్లో ఆ మహిళను ఆ బాలికను తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు కెమెరాకి చిక్కాయి. ఇక్కడ మనం చూస్తున్న సీసీ ఫుటేజ్లో ఇంట్లోకి చొరబడ్డటువంటి దుర్మార్గుడు ఇంట్లో ఉన్నటువంటి ఆ బాలికను జుట్టు పట్టుకొని లాక్కు వెళుతున్నటువంటి దారుణమైనటువంటి సన్నివేశాలు ఇవి. తనని లైంగికంగా హింసించి చంపేయడానికంటే ముందు ఇంట్లో నుంచి ఆ బాలికను లాక్కు వెళుతున్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే ఇంట్లో ఆల్రెడీ ఆ బాలికకు సంబంధించిన తల్లిని అదేవిధంగా నానమ్మని హత్య చేసి అడ్డొచ్చినటువంటి వారిని దుర్మార్గంగా హత్య చేసి ఆ తర్వాత ఈ బాలికని ఇలా లాక్కు వెళుతూ అటువైపు పక్కన ఉన్నటువంటి పొలాలకి తీసుకువెళ్ళి ఆ పైన అఘాయిత్యం కూడా చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇంకా క్లారిటీ రావాల్సింది. పోలీసులు సమాచారాన్ని వెల్లడించాల్సిన ఉంది. ఈమెను దారుణంగా చంపడానికంటే ముందు ఆమె పైన లైంగిక దాడికి కూడా పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఇంత ఉన్మాదం, ఇంత దుర్మార్గము ఎక్కడా చూడలేదు, ఇంత దారుణమైనటువంటి సైకోని ఎక్కడా చూడలేదంటూ ఈ వార్త తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిందితుడు రాజ్కుమార్ రాత్రి సరిగ్గా 10 గంటల సమయంలో నిన్న ఆ చిన్న బాలికను ఇంటి బయటకు తీసుకువెళుతున్నట్లు చాలా స్పష్టంగా రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఇవి. ఆ రాత్రి అసలు ఏం జరిగింది, అంతమంది చంపడానికి ముందు అతను ఎలాంటి ప్లాన్ వేశాడనే దానికి సంబంధించిన విజువల్స్ ఇక్కడ పెద్ద సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే ఆ రాత్రి ఏ టైంకి ఏం జరిగింది, నిందితుడు ఎవరెవరిని ఎలా టార్గెట్ చేశారు అనే అన్ని విషయాలన్నిటిని కూడా ఒక ఆర్డర్లో పెట్టి విశ్లేషిస్తున్నారు. ఈ ఒక్క వీడియోతో నిందితుడి చుట్టూ ఉచ్చిప్పుడు మరింత బిగుసుకుందని చెప్పాలి. అయితే షాబాద్ మర్డర్ కేసు ఇప్పుడు సరికొత్త టర్న్ తీసుకుంది. దారుణానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ అక్కడ కొంతమంది బాధితులు లోకల్స్ కూడా ఆరోపిస్తున్నారు. బట్ పోలీసులు దానికి క్లారిటీ ఇచ్చారు. దీంట్లో పోలీసుల నిర్లక్ష్యం కానీ ఏమీ లేదంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇంత దారుణమైనటువంటి ఘటన ఈరోజు ఉదయం అందరికీ బయటికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. సాధారణంగా చాలా ప్రాంతాల్లో మనం ఇలాంటి చేదు వార్తలు వింటుంటాం, ఇలాంటి మర్డర్ కేసులు రోజు వింటుంటాం. కానీ ఇక్కడ జరిగినటువంటి సన్నివేశము, ఇక్కడ జరిగినటువంటి మర్డర్ అనేది అతనిలో ఉన్నటువంటి ఉన్మాదిని మనుషులు, ఇలాంటి మనుషులు కూడా మన మధ్య తిరుగుతున్నారా, ఇలాంటి సైకోలు కూడా ఇంకా బతికే ఉన్నారా అనేటువంటి ఒక సందేహాన్ని కలిగించేటువంటి విధంగా మనకిప్పుడు ఈ యొక్క ఘటన కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి పోక్సో కేసు పెట్టారనేటువంటి కోపంతో, పగతో, ఆ యొక్క గ్లజ్తో ఒక రాక్షసుడిగా మారి, ఒక సైకోగా మారి, దానికి ప్రత్యక్షంగా తన భార్య కూడా కారణమైందని చెప్పేసి బెయిల్ పైన వచ్చిన ఈ దుర్మార్గుడు మొదట తన ఇంట్లో ఉన్నటువంటి తన భార్యను, చిన్న పిల్లలను అతి దారుణంగా చంపేసి అక్కడి నుంచి కత్తిపట్టుకొని నేరుగా ఎక్కడైతే ఈ పోక్సో కేసు పెట్టారో ఆ బాలిక కుటుంబం ఇంటికి వెళ్ళి ఆ బాలికను లాక్కు వెళ్తూ అడ్డు వచ్చిన ఆ బాలిక తల్లిని, వాళ్ళ నానమ్మని అక్కడికక్కడే వాళ్ళని చంపేసి కత్తితో దారుణంగా హింస పెట్టేసి ఆ తర్వాత ఈ బాలికని ఆ ఇంటి నుంచి దూరంగా ఒక ప్రాంతానికి, పొలాలకు, ఆ దూర ప్రాంతాలను, నిర్మానుష్య ప్రాంతాలకి తీసుకువెళ్ళి అక్కడ ఆ బాలికను అత్యంత దారుణంగా చంపేసినట్టుగా తెలుస్తుందంటే అతని మానసిక పరిస్థితి లేకుంటే అతని మెంటల్ స్టేటస్ ఎంత క్రుయాలిటీగా ఉందో మనకు అర్థమైపోతుంది. సినిమాల్లో చూపిస్తారు కొంతమంది రాక్షసుల్ని, అత్యంత భయంకరమైనటువంటి రాక్షసులుగా పేరుగాంచినటువంటి రౌడీ మూకలను మన సినిమాలలో కొంతమంది డైరెక్టర్లు చూపిస్తుంటారు. అంతకు మించినటువంటి ఉన్మాదిగా ఉన్నాడు ఈ వ్యక్తి, అంతకు మించిన రాక్షసులా కనిపిస్తున్నాడు ఈ దుర్మార్గుడు. అతను చేసినటువంటి అకృత్యాలు, అతను చేసినటువంటి ఈ యొక్క హత్యాకాండలు అతను మనిషిగా పుట్టడానికే అనర్హుడు అనేటువంటి విధంగా కనిపిస్తున్న ఈ ఘటనలన్నీ కూడా
అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్కడ డిమాండ్ చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. ఆ దుర్మార్గుణ్ణి బహిరంగంగా శిక్షించాలి. అతనికి ఇంత 6 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి ఆ వ్యక్తికి ఎలాంటి పశ్చాత్తాపం లేనటువంటి ఆ దుర్మార్గుడికి ఒళ్ళు గగుర్లు పొడిచేటువంటి విధంగా శిక్షలు వేస్తే ఇలా కూడా ఉంటాయా, ఇంత దారుణంగా కూడా ఒక మనిషికి శిక్ష విధిస్తారా అనేటువంటి విధంగా సమాధానం చెప్పి అతన్ని శిక్షించాలంటూ ఇప్పుడు అక్కడ స్థానికంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ దారుణ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా సీసీ ఫుటేజ్కు సంబంధించిన విజువల్స్ వైరల్గా మారాయి. అక్కడ జరిగినటువంటి సన్నివేశాలను ఇప్పుడు పోలీసులు ఒక్కొక్కటిగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఒక్కొక్కటిగా సేకరిస్తున్నారు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అతన్ని నిందితుని పట్టుకొని తగిన శిక్షలు విధించేందుకు కూడా అన్ని రకాల ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి.